భారతదేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా సార్వత్రిక సమ్మె వాయిదా వేయబడిందని కార్మిక సంఘాలు తెలిపాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జరిగిన మీడియా సమావేశంలో టీఐసీఐ రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న ఈ మేరకు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని, కట్టు బానిసలుగా తయారు చేసినటువంటి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కనీస పెన్షన్ 9,000 రూపాయలు అమలు చేయాలని, రైతు రుణమాఫీలు మాఫీ చేసి కనీస పంటలు మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని కోరారు. మే 20న స్థానికంగా ఉన్న కార్మికులతో ర్యాలీలు, సభలు నిర్వహించాలని ఆల్ ఇండియా జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మిత్రులారా, ఈ నెల 20వ తేదీన తలపెట్టినటువంటి కార్మిక సార్వత్రిక సమ్మెను భారతదేశంలో యుద్ధ పరిస్థితుల్లో నెలకొన్న పరిస్థితులలో వాయిదా వేయడం జరిగింది. తిరిగి జూలై 9వ తేదీన ఇదే సేమ్ డిమాండ్ 44 చట్టాలను 4 కోర్సుగా చేసి కార్మికులను కట్టు బానిసలాగా చేసుకున్నటువంటి ఆ చట్టాలను రద్దు చేయాలని, కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలని, కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని ఇవాళ భారతదేశంలో కార్మికులు డిమాండ్స్ పెట్టారు. ఈ డిమాండ్స్ను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి జూలై 9న భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను తలపెట్టాము. ఆ సమ్మెను జయప్రదం చేయాలని, ఈ నెల 20న జరిగేటటువంటి సమ్మె వాయిదా వేసిన కారణంగా ఆ రోజు స్థానికంగా కార్మికులతోటి నిరసనలు తెలియజేయాలని చెప్పేసి